నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా పద్మారావు నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీఆర్ సంస్థల చైర్మన్, సమాజ సేవకులు మామిడి బాలరెడ్డి తన జన్మదిన వేడుకలను శనివారం బోలకపూర్లోని దేవానార జూనియర్ డిగ్రీ విజువల్లీ ఛాలెంజ్డ్ కళాశాలలో దివ్యాంగుల నడుమ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి అల్పాహార విందును ఏర్పాటు చేసి వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. దాంతో పాటుగా సమాజంలో వివక్షకు గురవుతూ ఆకలికి అలమటిస్తున్న వారి ఆకలి తీర్చడానికి నిరంతరం కృషి చేస్తున్న పద్మారావు నగర్లోని స్కై ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సంజీవ కుమార్ పావనీలకు 4 క్వింటాల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ తన జన్మదినాన్ని దివ్యంగా విద్యార్థులు జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ అనుభూతి జీవితంలో మరువలేనిదని తెలిపారు. నిజామాబాద్ పక్కన ఏదైనా ఊరా మళ్ళీ వేసుకుని నీకు సాంబార్ ఏనా నీకమ్మా సాంబార్ నీకు సాంబార్ నీకు ఒక సాంబార్ కావాలని చెప్పండి. చట్నీ అంటే వస్తాం మీకు సాంబార్, నీకు చట్నీ నో సాంబార్ సాంబార్ చట్నీ మా సాంబార్ చట్నీ కావాలి సాంబార్ సంస్థల చైర్మన్ Listen here all of you. Today special breakfast arranged by MBR Samasthala Chairman Sri M. Balreddy Garu. Say all of you thank you. Thank you. Oh God, thank you very much. What is good? You is good. What is good? What's afraid? What is it? Om Brahmatanam Brahmai Brahmasu Brahmanamudam Brahmaiva Deva Santoryam Brahma Karma Samadhina Aham Vaishana Yurupa Salina Deva Masuda Prana Prana Samayita Pracharinyam Chaturvudam Om Satyam Vada Dharmam Chara Matu Devo Bhava Pitru Devo Bhava Acharya Devo Bhava Achir Devo Bhava Annadata Sukhi Bhava Loka Samasta Sukhino Bhavantu Loka Samasta Sukhino Bhavantu Loka Samasta Sukhino Bhavantu Om Shanti Shanti Shanti
అన్నా ఇటు చూడండి అన్నా వస్తారా ఖాళీ 10% కూడా లేదు నో ప్రాబ్లం. వాళ్ళందరు రిప్రజెంటేటివ్లు వీళ్ళు, వాళ్ళందరి తరపున వీళ్ళు అంతేనా చైతన్య? అల్పాహార భోజనం విందు ఏర్పాటు చేయడం అయింది పిల్లలందరికీ కూడా. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటాను. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అందులో స్పెషల్లీ ఇక్కడికి రావడం మరీ గత 15 సంవత్సరాల కింద మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇటువంటి స్కూల్ను సందర్శించి అక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ లేకుండా పెట్టించాను. తర్వాత ప్రతి క్లాస్కి క్యాన్ పెట్టించాను అప్పట్లో. తర్వాత అచ్చంపేటలో ఒక ప్రోగ్రాం చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ ఓల్డ్ ఏజ్ హోమ్లో చేశాను మల్కాజ్గిరి దగ్గర. సో అందరికంటే ఎక్కువ ఈసారి ఈ అమ్మాయిల అబ్బాయిలు వీళ్ళ మధ్యలో గడపడం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇంకా కొంతమంది వచ్చారు. అలాగే సూర్యాపేట, నల్గొండ వీళ్ళని చూస్తుంటే నా కూతుళ్ళు వాళ్ళు అందరూ గుర్తొస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలు. మేము కూడా చాలా కష్టపడి పైకి వచ్చినాము. మీరు కొంచెం మీకు బ్లైండ్ ఇది ప్రాబ్లం ఉందనే ఇంకేదో రకంగా కూడా మీరు ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోవద్దు. చాలామంది ఇప్పుడు నేను ఈ మధ్యలో పేపర్లు చూస్తే ఐఏఎస్ కూడా అపియర్ అయ్యి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో కూడా. మీకు భగవంతుడు ఇదొక్కటి మైనస్ కావచ్చు, కానీ బుద్ధిలో మాత్రం నాకు తెలిసి మీకున్న బుద్ధి రెట్టింపు, మా జనరల్ కంటే మీకు రెట్టింపు బుద్ధి ఉంటుంది. ఆ భగవంతుడు అది మీకు అడిషనల్ ఇచ్చిండు. సో అటువంటి దీన్ని ఎప్పుడు కూడా మీరు మైండ్లో పెట్టుకోకుండా పోటీపడి మేము కూడా సమాజంలో మేము కూడా మీకు తక్కువేం లేమనే ఉద్దేశంలో మీరు ఎప్పుడు అట్లా స్మరించుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ మాకు ఇంకా మంచి ముందుకు వెల్త్ కానీ తర్వాత ముందు పోయే దాంట్లో మాకు మంచి చూడాలని కోరుకుంటున్నాం. మీ అందరికి కూడా ఇంతరికి మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనుకున్నాను.